మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. భాను, ఇంతమంది నీతో ఇలా ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం చేసుకో. అదే అన్నయ్య, నాకు అర్థం కావడం లేదు. నీలిమ గురించి నేను ఇంతలా మాట్లాడుతుంటే నన్ను కన్విన్స్ చేయడానికి మీరందరూ ఎందుకు మాట్లాడుతున్నారో నిజంగా నాకు అర్థం కావడం లేదు. తప్పు నాలో ఉందా, లేదా మీరందరూ కలిసి నా దగ్గర ఏదైనా నిజాన్ని దాచాలని ప్రయత్నిస్తున్నారా? కనీసం అదేనే చెప్పండి. కష్టమైతే నేను కుమిలిపోతాను, మంచిదైతే మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారో నేను ఆలోచిస్తాను. సరే అమ్మా, నీ ఇష్టం. తను రాకూడదని నువ్వు అంటున్నావు కదా, మరి నీకు తోడుగా ఎవరిని రమ్మంటావో నువ్వే చెప్పు. మాతో సాయం రావాలి అనుకుంటే మా అన్నయ్యని రమ్మనండి, చాందినిని రమ్మనండి. నా వాళ్ళు నాతో ఉంటే నాకు ధైర్యంగా ఉంటుంది. నా పగవాళ్ళు నా కంటి ముందు కనబడుతుంటే నాకు చాలా చిరాగ్గా ఉంటుంది. గుళ్ళో కూడా ప్రశాంతత ఉండదు. వదినా, ఇలా మాటకి మాట అనుకుంటూ ఉంటే ఇంట్లో గొడవలు పెరుగుతాయి కదా. ఇక్కడ మన వాళ్ళందరూ ఉంటే ఎలాంటి గొడవ ఉండదు. బయట వాళ్ళుంటేనే వాళ్ళ వల్ల గొడవలు వస్తూనే ఉంటాయి. చాందిని, ఇంకెవరూ ఏదీ మాట్లాడొద్దు. కార్తీక్, భాను తీసుకుని మీరు గుడికి వెళ్ళిరండి. వెళ్ళండి. వెళ్ళు బాబు, వెళ్ళమ్మా. బాగుందండి, చాలా బాగుంది. అసలు నీలిమని కనీసం ఒక మనిషిగా చూస్తున్నారా? పని మనిషికిచ్చే విలువైన ఇస్తున్నారా? లేదంటే ఈ ఇంట్లో నీకు స్థానం లేదు, ఈ నీడలో నువ్వు ఉండకూడదు, నిన్ను ఎలా పంపించాలని మేమందరం ఇలా మాట్లాడుతున్నామంటే చెప్పేయండి. మీలా మీకున్న అంతస్తులు మాకు లేకపోవచ్చు, కానీ ఆత్మాభిమానం ఉంది. నా కూతుర్ని కడుపులో పెట్టుకుని నేను చూసుకుంటాను. ఇప్పుడేం జరిగిందని అలా మాట్లాడుతున్నావు చెప్పు. ఇంకేం జరగాలి బామ్మగారు? జరిగింది మొత్తం మీరు విన్నారు కదా. మీ మనవరాలు, మీరు అభిమానించే మీ మనిషి మా చెల్లెల గురించి ఎలా మాట్లాడిందో మీరంతా విన్నారు కదా. తనకెవరూ సమాధానం చెప్పలేకపోతున్నారు. మా అమ్మ అడిగితే మాత్రం మాకు సమాధానం చెప్తున్నారు. చూడమ్మా, భాను పరిస్థితి తెలిసిందే కదా, అందుకే తనకి మేమేం చెప్పలేకపోతున్నాం. అంతేగాని నీలిమను తప్పు పట్టాలని కానీ బాధ పెట్టాలన్న ఉద్దేశం ఎప్పటికీ లేదు, ఉండదు. ఏంటండి ఇది? నిందలంటే ఒకటో రెండో పడతాయి, కాని నా కూతురు మీద అనుక్షణం నిందలు పడుతూనే ఉన్నాయి. ఆవిడ నా కూతుర్ని చూస్తేనే అగ్గి మీద గుగ్గిలమైపోతోంది. నోటికొచ్చిన మాటల్ని విసురుతోంది. అయినా మీలో ఒక్కరు కూడా అలా మాట్లాడడం తప్పు. నీలిమ ఈ ఇంటి మనిషి, కార్తీక్ భార్య అని మీలో ఎవరైనా చెప్పారా? ఎన్నిసార్లు చెప్పాలి శారదా నీకు? ఇప్పుడు ఆ మాట నేను భానుకి చెప్పలేను. అలా చెప్పిన మరుక్షణం భాను మా అందరికి దూరం అయిపోతుందని నేను నీకు పదే పదే చెప్తున్నాను కదా. అయినా 1కి 10 సార్లు అదే మాట నువ్వెందుకు అడుగుతున్నావు? ఏంటండి నా మీద అరుస్తున్నారు? అంటే అణుకుగా ఉన్నాం కదా అని మీరు ఏమన్నా పడతామనుకుంటున్నారా? మీరు భానుకి చెప్పలేరు సరే, కనీసం నా కూతురికి ఒక్క మాట కూడా మీరు చెప్పలేకపోతున్నారు. అరే, తను ఎన్ని తిడుతున్నా తనకి సర్ది చెప్తున్నారు, లేదా నీలిమని మౌనంగా ఉండమన్నారు. ఇది కరెక్ట్ కాదండి. ఒక పక్క భానుకే మేమేమీ సర్ది చెప్పలేకపోతున్నామమ్మా. ఇప్పుడు మీరు కూడా ఇలా గొడవ పెడుతుంటే ఎవరితో ఏం మాట్లాడతామమ్మా? చూడండి, మిమ్మల్ని ఈ ఇంటి మనుషులు అనుకున్నాం కాబట్టి మా బాధ మీతో చెప్పుకున్నాం. భానుని మీరు పరాయి మనిషిలా చూస్తున్నారు కాబట్టి అది ఏం మాట్లాడినా మీకు తప్పుగానే అనిపిస్తుంది. అది మానసికంగా ఎంతో కృంగిపోయిందని డాక్టర్లు చెప్పారు కదా, అందుకే అలా మాట్లాడుతుందని మీరెందుకు అర్థం చేసుకోవడం లేదు? పెద్దవారు, మీరెన్నైనా చెప్పండి, ఇంట్లో అందరితోనూ బానే ఉంటుంది. నా కూతురు ఒక్కదానే శత్రువులా చూస్తోంది. అలా అని నా కూతురు మాటలు పడుతూ మౌనంగా ఉండి కన్నీళ్లు పెట్టుకుంటే తల్లిగా నాకెంత బాధ అనిపిస్తుంది. అది మీరెందుకు అర్థం చేసుకోవడం లేదమ్మా? నీలిమని బాధ పెట్టాలని ఇక్కడెవరూ అనుకోవడం లేదండి. కానీ పరిస్థితులు అలా మారుతున్నాయి.
అందుకే కదా కొద్ది రోజులు ఆగాలని అంటున్నావు. ఆగాక అన్ని విషయాలు అమ్మ చెప్తానంది కదా. మీరు పదే పదే ఎందుకు ఈ విషయంలో గొడవ పెడుతున్నారు? ఈ గుడికి వెళ్ళొద్దని మేము ముందే చెప్పాం. అయినా సరే లేదు పంపించాలని మీరే పట్టుబట్టారు. ఇలా జరుగుతుందనే కదా అమ్మ ముందే వద్దు అనంది. అమ్మ మాట మీరు వినిపించుకోలేదు. బావుందమ్మా. అందరూ మమ్మల్ని అనేవాళ్లే, మా గురించి చెప్పేవాళ్లే. భార్యాభర్తలిద్దరూ గుడికి వెళ్తున్నారు, నా కూతురు కూడా తన భార్య కదా, తన భర్తతో కలిసి వెళ్తుంది అన్నారు. ఇందులో తప్పే ఉంది? పక్కన నడిచి వెళ్ళమని నేను చెప్పలేదు. కనీసం కార్తీక్తో గుడికి వెళ్లే యోగ్యత కూడా నా కూతురికి లేకుండా ఎందుకు చేస్తున్నారని బాధపడుతున్నాను. పెద్దమ్మా ప్లీజ్, ఎందుకిలా గొడవ పడుతున్నావు? పరిస్థితి ఏంటో అందరూ చెప్తున్నారు కదా, అదెందుకు నువ్వు అర్థం చేసుకోవటం లేదు? నువ్వాగు నీలిమా. పరిస్థితి ఇది అని ప్రతిసారి మన వైపే చూపిస్తారు. అటువైపు నుంచి ఎలాంటి తప్పు జరగట్లేదా? ఆ భాను అన్నేసి మాటలు నిన్నంటున్నా భరించే ఓపిక నీకున్నా సహించే సహనం మాత్రం మాకు లేదు. ఈ ఇంట్లో ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను ముందే చెప్పాను. అరే, ఒక రాయిని శిల్పంగా మార్చాలంటేనే కొన్ని రోజుల సమయం అనేది పడుతుంది. అలాంటిది గతాన్ని మర్చిపోయినటువంటి మనిషి ఇప్పుడు మళ్ళీ మనందరిలోనూ కలిసింది. అరే, దాన్ని మానసికంగా నిలదొక్కునేలా చెయ్యాలంటే కొంతకాలం అనేది పడుతుంది. అరే, 6 నెలల సమయం అనేది అందుకే అడిగాను. ఏలోగానే మీరు ప్రతి చిన్న విషయానికి ఇలా గొడవ పడుతూ ఉంటే నేను మాత్రం ఏం చేయగలను చెప్పండి? చూడండి, మీతో గొడవ పడ్డం మాకేం సరదా కాదు. మీ అందరి మీద మాకెంతో అభిమానం ఉంది. కానీ నా కూతురు బాధపడుతూ ఉంటే ఒక తల్లిగా నేను తట్టుకోలేకపోతున్నాను. అంతే తప్ప మీ మీద కోపాన్ని పెంచుకోవడం లేదు. 6 నెలల సమయం నేను ఇస్తాను, అందులో ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ అంతవరకు నా కూతుర్ని ఆ భాను అలా మాట్లాడితే మాత్రం నేను సహించాను. ఇంకొకసారి నా కూతురు విషయంలో తను ఇలాగే ఎక్కువ తక్కువ మాట్లాడిందంటే అప్పుడు నిజం నేను చెప్పేస్తాను. భాను మెళ్ళో తాళి కట్టిన కార్తీకే నా కూతురు మెళ్ళో కూడా తాళి కట్టాడు. ఈ ఇంట్లో నీకెంత హక్కుందో నా కూతురికి కూడా అంతే హక్కుందని నేనే కుండ బద్దలు కొడతాను. ఆ తర్వాత ఏం జరిగినా నాకు సంబంధం లేదు. या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. हरि ओं శ్రీమన్మహాగణాధిపతే నమో నమః. అయ్యా గోత్రనామాలు చెప్పండి. అర్చన, అభిషేకమా? ఏ పూజ చేస్తే అనుకున్న కోరిక నెరవేరుతుంది పంతులు గారు? భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటే ఏదైనా నెరవేరుతుందమ్మా. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష పరమేశ్వర అని త్రికరణ శుద్ధిగా ఆ దేవుణ్ణి కోరుకుంటే తప్పకుండా ఆ కోరిక నెరవేరుస్తాడు. ఈ అభిషేకాలు అర్చనలు మన సంతృప్తి కోసం చేసుకోవడమే. అయితే అర్చన చేయండి. అలాగే అమ్మా. పేర్లు చెప్పండమ్మా. మురారి, రాధ. అదేంటి బాను, మనం కదా పూజ చేయించుకోవాలని వచ్చాం, మరి నువ్వు వాళ్ళ పేర్లు చెప్తున్నావేంటి? అవునమ్మా, పాప పుట్టాక మీరిద్దరూ మొదటిసారి గుడికొచ్చారు. ముందు మీ పేరు మీద పూజ చేయించుకోండి, తర్వాత కావాలంటే వాళ్ల పేరు మీద పూజ చేయిద్దాం. లేదన్నయ్య, నేను ఆయన దగ్గరకు వచ్చేశాను. మేమిద్దరం ఎప్పటికీ కలిసే ఉంటాము. ఇక మీదట మా జీవితం సంతోషంగానే ఉంటుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. ఆ భగవంతుడు కరుణించాడు కాబట్టి మేమిద్దరం కలిశాము.
కానీ మురారి గారు చాలా మంచివారు. ఆయన మాటల్లో రాధ మీద తనకెంత ప్రేమ ఉందో నాకక్కడ ఉన్నన్ని రోజులు అర్థమైంది. అంత ప్రేమించే మనిషిని వదులుకొని తను దూరంగా ఎందుకు వెళ్ళిపోయిందో, అది కూడా కారణం లేకుండా వెళ్ళిందని తెలుసు. అందుకే వాళ్ళిద్దరూ కలవాలని, వాళ్ళ ప్రేమ ఫలించాలని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుని పూజ జరిపించమంటున్నాను. నీదెంత మంచి మనసు బాను. వాళ్ళు నీకు ఆశ్రయం ఇచ్చారని వాళ్ళు బాగుండాలని కోరుకోకుండా వాళ్ళ ప్రేమ కూడా ఫలించాలని కోరుకుంటున్నావు. ఇప్పుడే పంతులు గారు చెప్పారు కదా, మనస్ఫూర్తిగా ఏది కోరుకున్నా నెరవేరుతుందని. నీ మంచి మనసుతో కోరుకుంటున్నావు కదా, అది తప్పకుండా నెరవేరుతుంది. అవునమ్మా, మా కంటి వెలుగుని కంటి పాపలా చూసుకుని వాళ్ళు మాకు అప్పగించారు. ఆ పుణ్యం వాళ్ళకెక్కడికి పోతాం. తప్పకుండా మురారి గారి ప్రేమ ఫలిస్తుంది. అమ్మా, ఇప్పుడు ఎవరి పేర్ల మీద పూజ చేయించాలి? మీరు చెప్పిన పేర్లా, మీ పేర్ల మీద? భాను చెప్పింది కదా, మురారి రాధ పేరు మీద పూజ జరిపించండి. అలాగే. ఓం మురారి రాధా నామధేస్య సా కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య. స్వామి, నా అన్వేషణ పూర్తయింది. నా కుటుంబాన్ని నేను కలుసుకున్నాను. అలాగే ఎక్కడుందో తెలియని రాధని మురారి గారికి దగ్గర అయ్యేలా చెయ్యి. స్వామి, నా భాను ఎప్పుడూ ఒకరి మంచినే కోరుకుంటుంది. తన కోరిక నెరవేర్చేలా చూడు స్వామి. వాగర్ధాయో సంపృక్త వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. దీర్ఘ సుమంగళీ భవ. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. సరస్వతి అనుగ్రహ కటాక్ష ప్రాప్తిరస్తు. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. నాన్న, నేను ఒకసారి భాను దగ్గరికి వెళ్ళొస్తాను. ఏంటి నాన్న అలా చూస్తున్నావు? నేనిప్పుడు అక్కడికి వెళ్తే వాళ్ళు ఏమైనా అంటారనా? లేదు నాన్న, వాళ్ళంతా మంచివాళ్ళు. ఒకప్పుడు వాళ్ళ విషయంలో మనం ఎంతో దుర్మార్గంగా ప్రవర్తించాం. నిజానికి పార్థుని పెంచిన తండ్రి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవడానికి కారకురాల్ని నేను. ఆ కోపం తనకు కూడా ఉన్నా ఇప్పుడు మనం మారాము అని తను కూడా క్షమించాడు. అంత మంచి కుటుంబానికి ఎప్పుడూ మంచి జరుగుతుంది. భానులాగే ఆ ఇంట్లో మనుషులు కూడా ఆలోచిస్తారు. కాబట్టి వాళ్ళెవ్వరూ ఒక్క మాట కూడా అనలేదు. నిజానికి మనమిద్దరం వెళ్ళాలి. కానీ నువ్వు రాలేని పరిస్థితుల్లో, కదల్లేని స్థితిలో ఉన్నావు. రత్నగిరి అమ్మవారి దయవల్ల భాను తిరిగొచ్చిందని వాళ్ళంతా మురిసిపోతున్నారు. నీ విషయంలో కూడా నేను ఆ తల్లికి దండం పెట్టుకున్నాను. నా కొడుక్కి పరిస్థితి రావడానికి కారణం ఏంటో నాకు చెప్పమ్మా అని ఆ తల్లిని వేడుకున్నాను. మళ్ళీ నిన్ను మామూలు మనిషిని చేయమని ఆ తల్లికి మొక్కు చెల్లించుకున్నాను. అమ్మ కరుణిస్తుంది నాన్న. నువ్వు మళ్ళీ లేస్తావు, మామూలు మనిషి అవుతావు. అప్పుడు ఇద్దరం కలిసి మళ్ళీ వెళ్ళి బానమ్మని పలకరించొద్దాం. వస్తాను బిడ్డా, జాగ్రత్త. నమస్కారం లాయర్ గారు. దేవమ్మ, నీకు ఇచ్చిన పెరోల్ గడువు తొందరలోనే పూర్తవుతుంది. నువ్వు మళ్ళీ జైలుకు రావాల్సి ఉంటుంది. అంత మాట అనకండి లాయర్ గారు. నా కొడుకు ఇంకా కోలుకోలేదు. వాణ్ణి మామూలు మనిషిని చేసే వరకు నేను వాడి దగ్గరే ఉండాలి. మీరే ఏదో ఒకటి చేయాలి. నా ప్రయత్నం నేను చేస్తున్నాను, కానీ అన్ని ప్రయత్నాలు ఫలిస్తాయని ఎవరని చెప్పలేం కదా. అందుకే గడువు పూర్తవుతుందని నీకో మాట చెప్తున్నాను. నేను అమ్మవారిని నమ్ముకున్నాను. ఆ తల్లి కూడా అమ్మే కాబట్టి ఈ అమ్మ ఆవేదన అర్థం చేసుకుంటుందనుకుంటున్నాను.
వాడు మామూలు మనిషి అయ్యాక నాకు ఏ శిక్ష పడినా, నేను ఎన్ని రోజులు జైల్లో ఉన్నా ఏ ఇబ్బంది లేదు. వాడు కోలుకునే వరకు నేను మాత్రం ఇక్కడే ఉండాలి. మీరు మీ ప్రయత్నం చెయ్యండి లాయర్ గారు. లాయర్ గారు, నేను మీతో మళ్ళీ మాట్లాడతాను. అజయ్, నువ్వు కదిలేవా? చెప్పురానా. అజయ్, నువ్వేదో చెప్పలేకపోతున్నావు. ఏంట్రా, ఈ నీళ్లు చెంపు దానంతట అదే పడిందా, లేకపోతే నాకు తెలియచేయటం కోసం నువ్వు దాన్ని తోసేసావా? అంటే నీలో కదలికొచ్చిందా? చెప్పు. ఉండు, ఇప్పుడే డాక్టర్కి ఫోన్ చేస్తాను. హలో డాక్టర్ గారు, అజయ్ కదిలాడేమోనని నాకు అనిపిస్తుంది, కానీ తనేం మాట్లాడలేకపోతున్నాడు. తన గదిలో ఉన్న వస్తువు కింద పడింది. అదే అజయ్ తోసాడేమోనని నాకు అనిపిస్తోంది. కానీ అజయ్ని అడుగుతుంటే వాడి నుండి ఎలాంటి స్పందన లేదు. మీరు తొందరగా రండి డాక్టర్ గారు. అజయ్, నాన్న అజయ్. నీ వల్లేం తప్పు జరగలేదు కదా, నువ్వెందుకు బాధపడుతున్నావు ఊర్మిళ? ఇదంతా నా వల్లే జరిగింది కదండి. అరే, కార్తీక్ నొప్పించి నీలిమతో పెళ్లి చేసింది నేను. ఇప్పుడు తనెంత బాధపడుతుందో నాకు తెలుసండి. అయినా సరే మన గురించి తన మనసుని రాయి చేసుకుని మన వైపు నిలబడిందండి. నీలిమ బాగానే ఉంది. అది పరిస్థితిని అర్థం చేసుకుంది. కానీ ఆ శారదుంది కదా, అది ఏది అర్థం చేసుకోవడం లేదు. తన కూతురికి ఏదో అన్యాయం జరిగిపోతుందని ఒంటికాల మీద మరీ లేస్తుంది. ఎప్పుడు ఎలాంటి గొడవ చేస్తుందోనని భయం వేస్తుంది. ఇలాంటివి చూస్తుంటే మంచికి పోతే చెడు ఎదురైందని అనిపిస్తుంది. వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెట్టింది మనం. ఇప్పుడేమో ఏక్కుమేకుగా తయారయ్యారు. వాళ్ళు మాట్లాడిన దాంట్లో కూడా తప్పు పట్టడానికి ఏమీ కనిపించట్లేదమ్మా. వాళ్ళ అమ్మాయి గురించి వాళ్ళకా మాత్రం భయం ఉంటుంది కదా. వాళ్ళకి నీలిమ గురించి భయం మాత్రమే ఉందండి. నాకు బాధ్యత కూడా ఉంది. తనిప్పుడు ఈ ఇంటి కోడలు. కానీ భానుకి మనం ఆ మాట చెప్పలేము. ఎలా చెప్పాలో కూడా అర్థం కావడం లేదండి. తన ఆరోగ్యం బాగుపడాలి అంటే సుమారు 6 నెలలైనా పడుతుందని డాక్టర్లు చెప్పారు. ఈలోగా ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు వస్తాయో అని నేను అనుక్షణం భయపడుతూనే ఉన్నానండి. జరిగేది మన చేతిలో లేనప్పుడు జరుగుతున్న దాని గురించి తలుచుకుని బాధపడే ప్రయోజనం ఉండదు ఊర్మిళ. ఎవరి మనసులు ఎంత గాయపడినా కూడా భానుకి తెలియకుండా ఉండేలాగా మనం ప్రయత్నం చెయ్యాలి. లేకపోతే పరిస్థితి మరోలా మారిపోతుంది. అదే కదా ఇప్పుడు సమస్య. బాగా వెలిగే దీపమే దహిస్తుంది అన్నట్టు ఈ ఇంటి ఇల్లాలు బాను. అందరి గురించి అర్థం చేసుకునే మనిషి బాను. కానీ ఇప్పుడు దాని దగ్గరే మనం నిజం దాచాల్సి వస్తుంది. రేపెప్పుడైనా దానికి నిజం తెలిస్తే పరిస్థితి ఎక్కడికి దారి తీస్తుందోనని భయమేస్తుంది. ఈలోగా ఆ శారద దాని కూతురి నోరు ఎలా ముయించాలో కూడా అర్థం కావడం లేదు. నాన్న, మీరెందుకు నాన్న ఏడుస్తున్నారు? చూడమ్మా, నిన్ను నేను దత్తత తీసుకున్నాను అంటే భాను వచ్చాక వదిలేస్తాననేం కాదు. తనలాగే నువ్వెప్పటికీ నా కూతురువే. నా కూతురికి కష్టం వచ్చింది, నాకు బాధ అనిపించింది, అంతే. ఇప్పుడు మనం అందరం ఆలోచించాల్సింది భాను గురించి నాన్న. తను బాధపడకుండా ఉండాలి అంటే నేను బాధపడక తప్పదని నాకు అర్థమైంది. తల్లి, నువ్వు పెద్ద మనసుతో అర్థం చేసుకున్నావు. కానీ
భానుని నన్నేసి మాటలంటుంటే మేమందరం అలా చూస్తూ మౌనంగా ఉండిపోయామని మీ పెద్దమ్మ వాళ్ళు అడుగుతున్నారు. వాళ్లతో పాటు మేము బాధపడుతున్నామని వాళ్ళకి తెలీదు. అందరి మౌనానికి ఒకే ఒక్క కారణం, అందరినీ ఎంతగానో అభిమానించే భాను ఇప్పుడు బయటకు బాగానే కనిపించినా తను చాలా బలహీనంగా ఉందని నీతో సహా మనందరికీ తెలుసుగా. అందుకే తను సహనాన్ని కోల్పోయి ప్రవర్తిస్తున్నా దాన్ని మనం భరిస్తున్నాం. ముఖ్యంగా నిన్ను అకారణంగా మాట్లాడుతోంది. దాన్ని భరించడం కష్టంగానే ఉంటుంది. ఎలాగోలా అర్థం చేసుకోవాలమ్మా. నాన్న, ఇద్దరం మీ కూతుళ్ళమే అయినప్పుడు ఒకరు తప్పు చేస్తే ఇంకొకరు భరించాలి. ఒకప్పుడు నేను తప్పు చేశాను, అప్పుడు భాను సహించింది. ఇప్పుడు ఆ కోపంతోనే భాను నన్ను మాటలంటుంది. నేను భరిస్తాను, అంతేకాని ఎటువంటి పరిస్థితుల్లో తన ముందు నోరు జారను, నిజం తెలిసేలాగా ప్రవర్తించను. చాలా సంతోషం అమ్మా, నన్ను ఇంతలా అర్థం చేసుకున్నందుకు. చిన్నదానివైనా సరే నీకు చేతులెత్తి. నాకు మీ ఆశీర్వాదం ఉండాలి తప్ప ఇలా మీరు నాకు దండం పెట్టకూడదు నాన్న. ఫోటోలో మాత్రమే పెళ్లి జరిగిందని తెలుస్తోంది. ఇంట్లో మాత్రం పెళ్ళైన జంట ఒక్కటిగా లేరు. చూడు శారద, నీలిమ నీ కూతురే కావచ్చు, కాని తను నా కోడలు, నా ఇంటి మనిషి, నా ఇంటి పేరున్నటువంటి మనిషి. అలాంటి అమ్మాయి బాధపడుతుందని మేమందరం కూడా బాధపడుతున్నాం.